వైఎస్ఆర్ కడప జిల్లా కలసపాడు మండలంలోని పెండ్లిమర్రి దగ్గర ఉన్న ప్రభుత్వ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని భార్గవిని వారి హౌస్ టీచర్ మందలించారని పాఠశాల భవనం నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆ విద్యార్థిని భార్గవిని చికిత్స నిమిత్తం సోమవారం సాయంత్రం పోరుమామిళ్ల పట్టణంలోని ఓఎల్ఎఫ్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం కడప రిమ్స్ కు తీసుకెళ్లి అక్కడ వైద్య సేవలు నిర్వహించి తిరుపతి రుయ్య ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థిని భార్గవి హౌస్ టీచర్ శ్యామల మీడియాతో మాట్లాడుతూ కలసపాడు మండలంలోని పిడుగుపల్లి గ్రామానికి చెందిన భార్గవి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి చదువుతుందని ఆమె అన్నారు. విద్యార్థిని భార్గవి హౌస్ టీచర్గా ఉన్న తమ అనుమతి లేకుండా ఆదివారం పాఠశాల నుంచి బయటకు వెళ్లిందని, ఈ విషయం తమ దృష్టికి రావడంతో భార్గవిని మందలించినట్లు ఆమె అన్నారు. కానీ మనస్తాపానికి గురైన భార్గవి సోమవారం ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు ఆమె అన్నారు. అదేవిధంగా ఆ విద్యార్థినికి జరగరాని సంఘటనలు జరిగితే తమకు ఇబ్బందులు వస్తాయని ఉద్దేశంతో ఈ విషయంపై విద్యార్థిని భార్గవిని మందలించానని ఆమె అన్నారు. అదేవిధంగా ఈ విషయంపై భార్గవి మేనమామకు కూడా తెలియజేసినట్లు హౌస్ టీచర్ శ్యామల తెలిపారు. ఇక భార్గవి బెంచ్ విద్యార్థినిలు మాట్లాడుతూ మేం భార్గవి బెంచ్ విద్యార్థులమని, భార్గవి ఎవరి మాట వినదని, స్కూల్ నుంచి బయటకు వెళ్ళిందని ఈ విషయం హౌస్ టీచర్కు తెలియడంతో వారు మందలించారన్నారు. విద్యార్థినిలు మంచిగా చదువుకొని మంచి మార్గంలో నడవాలని మా భవిష్యత్తు కోసమే టీచర్లు చెప్తున్నారు తప్ప మరొకటి ఏమీ లేదన్నారు. విద్యార్థిని భార్గవికి జరిగిన సంఘటనపై జిల్లా ఉన్నతాధికారి నిత్యానందరాజు కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని సందర్శించి అన్ని విషయాలపై సమగ్ర విచారణ చేపట్టారు. నా పేరు వచ్చేసి ఝాన్సీ సార్. అమ్మాయి నా బెంచ్మెంట్ సార్. ఆ అమ్మాయి చెప్పిందైతే నాకు ఎవరో వాళ్ళ మామని ఇష్టపడుతుందండి సార్. ఇక్కడ ఈ పిల్ల దగ్గరికి వచ్చి వాళ్ళ ఆయన అన్నతో ఫోన్ మాట్లాడుతుంది సార్. ఈయన వచ్చేసి మీ స్కూల్లో ఎవరైనా అమ్మాయి నాకు ఎత్తుకులాడు అని చెప్పిందండి సార్. ఇంకా అదే సార్ అమ్మాయి నాకైతే చెప్పింది. ఇక్కడ సిద్ధు భార్గవి ఆదివారం రోజు బయటకు వెళ్ళినప్పుడు సోమవారం నేను వచ్చి అడిగినాను. అడగటం వలన వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ మేనమామ మాట్లాడిచ్చాను. మాట్లాడిన తర్వాత వాళ్ళ మేనమామ నేను వస్తాను అని చెప్పినాడు. 4 గంటలు అయిపోతానే నేను డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళిపోయినాను. డ్యూటీలో ఉండేటటువంటి ఎన్ఎస్ మేడం నాకు ఫోన్ చేసి ఆ పాప పై నుంచి కింద పడినారు అని చెప్పిందంటే నేను వచ్చి నేను హాస్పిటల్కి వెళ్ళాను. మళ్ళీ వాళ్ళతో పాటు వాళ్ళు నాకంటే ముందే వెళ్ళినారు. నేను మళ్ళీ వెళ్ళాను. మీ పేరు చెప్పండి మేడం. శ్యామల. ఏ టీచర్ మీరు? సోషల్ సైన్స్.